హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాతో నేర్చుకో. ఈ వీడియోలో మనం పైథాన్లో కాస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా అది ఏ టైప్ అని ఉండని దాన్ని ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మనకి ఆల్రెడీ 1 అనేది ఇంటీజర్, దాన్ని మళ్ళీ ఒకసారి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే x ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ 1 అని ఇచ్చుకుంటే మనకి x వాల్యూ అనేది 1 అయిపోతుంది. సో ఇక్కడ 2.8 అనేది ఫ్లోట్ అనమాట. సో దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ 2.8. పై వాల్యూ ఇంట్ కాబట్టి దాని వాల్యూ 2 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది స్ట్రింగ్ మనకి. సో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంట్ ఆఫ్ స్ట్రింగ్ 3 అని పెట్టుకుంటే మనకి z వాల్యూ అనేది ఇంటీజర్ 3 అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఏ టైప్ అని ఉండని దాన్ని ఫ్లోట్లోకి ఎలా మార్చుకోవాలో చూసుకుందాం. ఇక్కడ మనకి 1 అనేది ఇంటీజర్, సో దాన్ని ఫ్లోట్లోకి మార్చుకోవాలంటే x ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ 1 అని పెట్టుకుంటే x వాల్యూ 1.0 అయిపోతుంది, అంటే ఫ్లోట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అంటే స్ట్రింగ్ టైప్ అది. సో మనం దాన్ని ఫ్లోట్లోకి మార్చుకోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ స్ట్రింగ్ 3 అని పెట్టుకుంటే మనకి y వాల్యూ ఫ్లోట్లోకి మారిపోతుంది, 3.0 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1.2 అది స్ట్రింగ్, ఎందుకంటే కొటేషన్ మార్క్స్లో ఉంది. సో దాన్ని ఫ్లోట్లోకి మార్చుకోవాలంటే ఫ్లోట్ ఆఫ్ ఇది పెట్టుకుంటే మనకి z వాల్యూ ఏమొచ్చేస్తుంది, 1.2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ టైప్ అని ఉండని దాన్ని స్ట్రింగ్లోకి ఎలా మార్చుకోవాలో చూద్దాం. మనకి 3 అనేది ఇంటీజర్, సో దాన్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలంటే x ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 3 అని పెట్టుకుంటే మనకి x వాల్యూ స్ట్రింగ్ 3 అనేది వచ్చేస్తుంది, కొటేషన్ మార్క్స్ 3 అంటే స్ట్రింగ్ కాబట్టి. సో నెక్స్ట్ ఫ్లోట్ 4.2 ఫ్లోట్ కాబట్టి దాన్ని స్ట్రింగ్లోకి మార్చుకోవాలంటే y ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ 4.2 పెట్టుకుంటే మనకి y అనేది స్ట్రింగ్ లాగా మారిపోతుంది. ఇక్కడ 4.2 కొటేషన్ మార్క్స్ అంటే అది స్ట్రింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.